కృష్ణ అందరికీ తెలిసినటువంటి విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన దేవాలయంలో ఈ యొక్క కలవల్ల గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి దేవాలయం నందు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆశీర్వమై ఉన్నాము. స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా మొదలై ఉన్నాయి. మనం మామూలుగా మన వివాహం మనం ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది ఒకరోజు కార్యక్రమం కాదు. ఎప్పుడో 3 నెలల ముందుగానే పసుపు కొట్టి మనం శుభలేఖలు పంచడం, ముందుగా నలుగురిని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. స్వామివారికి మనం కేవలం ఒక్కరోజే ఇక్కడ మనం చేస్తుంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. నాకు తెలిసి 3 రోజుల కార్యక్రమం ఇది. ఒకరోజు భజన చేస్తూ ఉంటాం, అంతేనా? 3 రోజులు మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఏదో ఈరోజు మనం ఒకరోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉట్టి కార్యక్రమం, అలాగే కళ్యాణ అనంతరం స్వామివారికి శోభాయాత్ర మన గ్రామోత్సవం జరుపుకుంటూ ఉంటాం. మన వివాహానికైతే మనం ఒక 2 గంటల ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చోవడం కానీ అలా చేస్తూ ఉంటాం. కానీ స్వామివారికి ఈరోజు ఆలస్యంగా, ఆయన వివాహమే కదా, మనది కాదు. మనదైతే మనం తొందరగా ఉంటాం. ఆయన ఏదో పెళ్లి చేసుకుంటా ఉన్నాడు, మనం ఏదో వచ్చి కూర్చుంటూ ఉన్నాం. ఆలస్యంగా మొదలుపెట్టాము. అయినా ఏం పర్వాలేదు, స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మొదలైంది. ఇప్పటి వరకు మనం స్వామివారికి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవతం జరుపుకొని ఉన్నాం. ఏమిటి విశ్వక్సేన ఆరాధన? ఎవరికైనా తెలుసా? ఎవరు విశ్వక్సేనుడు? మనకి విష్ణు గణాలు అంటే స్వామివారి యొక్క గణాలు ఉంటాయి. మనకి ఎట్లయితే ఒక చీఫ్ మినిస్టర్, మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారో, వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది. అలానే స్వామివారికి కూడా ఆయన యొక్క గణాలు ఉంటాయి అన్నమాట. ఆ గణాలకి అధిపతి ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. ఎలా ఉంటాడు విశ్వక్సేనుడు? శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ వినా సర్వం హరేరివ. విష్ణుమూర్తికి యొక్క వక్షస్థలం నందు శ్రీవత్సం అనేటువంటి ఒక పుట్టమత్సం ఉంటుంది, అలాగే ఒక యజ్ఞోపవీతం ఉంటుంది. ఆ 2 తీసేస్తే విష్ణుమూర్తి ఎలాగైతే ఉంటాడో ఈ యొక్క విశ్వక్సేనుడు సాక్షాత్ అలానే ఉంటాడనమాట. ఆ యొక్క విశ్వక్సేనుడు ముందుగా చెప్పినటువంటి విధంగా ఈ యొక్క విష్ణుగణాలన్నిటికీ కూడా అధిపతి. ఆ యొక్క విశ్వక్సేనుడి యొక్క ఆరాధన ముగించుకున్నాం. ఎందుకు విశ్వక్సేనుడి యొక్క ఆరాధన? ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నా అంటే ఆయన డైరెక్ట్గా వస్తాడా? రాడు. ముందుగా వాళ్ళ యొక్క సెక్యూరిటీ గార్డ్ని పంపిస్తారు. ఆయన వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. అంతా సవ్యంగానే ఉంది, మీరు రావచ్చు అని చెప్తాడు. అవునా కాదా? అప్పుడే ఒక చీఫ్ మినిస్టర్ వస్తాడనమాట. అదేవిధంగా మనం ముందుగా స్వామివారి యొక్క సర్వసేనాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడి యొక్క ఆరాధన చేసుకొని స్వామివారికి మనం చెప్తూ ఉన్నాం, అయ్యా ఈరోజు మనం స్వామివారి యొక్క కళ్యాణం చేద్దామని చెప్పి సంకల్పించుకొని ఉన్నాము. మీరు వెళ్ళి స్వామివారికి చెప్పండి, ఇక్కడ అంతా సవ్యంగానే ఉంది అని చెప్పి మనం విశ్వక్సేనుడికి చెప్పుకున్నాం. ముందుగా ఆయన చెప్పుకున్నాగానే ఇప్పుడు విశ్వక్సేనుడు వెళ్ళి స్వామివారిని ఇక్కడ తీసుకొస్తాడని మన యొక్క కళ్యాణ మండపానికి. ఈ ఒక విధంగా మనకు విశ్వక్సేన ఆరాధన చేసుకొని స్వామివారికి చెప్పుకున్నాము, అంత సవ్యంగానే ఉంటుందని చెప్పి మనం తదుపరి కార్యక్రమంగా పుణ్యాహవచన చేసుకున్నాం. ఈ యొక్క పుణ్యాహవచన అంటే ఏంటి? శుద్ధి కార్యక్రమం. మనం మన ఇల్లు రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, శుద్ధి చేసుకుంటూ ఉంటాం, అవునా? చిమ్ముకుంటాము, తుడుచుకుంటాము. అదేవిధంగా స్వామివారికి మనం ఏ ఒక్క కార్యక్రమం చేసుకున్నా కానీ మన పండ్లు తినాలంటే రోజు కడుక్కుంటాము, పండ్లని 2 సార్లు కడుక్కుంటాం, కోసుకొని తింటాము. ఆ విధంగా మనం ఏ వస్తువు వాడుకున్నా కానీ మనం దాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుగా వాడుకునే విధంగా, అదే ఒక విధంగా స్వామివారికి కూడా మనం ఏవైతే వస్తువులు ద్రవ్య రూపంలో మనం స్వామివారికి అందజేస్తూ ఉంటామో, లేకపోతే మన ఆరాధనకు ఏదైతే వస్తువులు మనం వాడుతూ ఉంటామో వాటన్నిటిని కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట. మనం ఏదో కొనుక్కొని వచ్చి స్వామివారికి అట్లా ఇస్తే తీసుకోవడం, అట్లా వాటిని శుద్ధి చేసుకోవాలి. అందుకోసం ఈ యొక్క పుణ్యాహవచన చేసుకొని ఉన్నాం. వాటి యొక్క శుద్ధేనా అంటే కాదు, మనం శరీరకృతంగా, మనఃకృతంగా, ఆత్మకృతంగా తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవునా కాదా? స్వామివారి యొక్క దేవాలయానికి వస్తూ ఉన్నారు మీరు. ఈరోజు మనం చూసుకుని కదా, నడుస్తూ ఉండగా ఏదో చీమలో ఏదో ఒకటి ఉంటే మనం తొక్కేస్తాం, మనకు తెలియదు కూడా తెలియదు, మనం చేయాలని చేయము. కానీ వాటిని ఏమంటాం మనం? అనావృత్త దోషం. మనకు తెలియదు, ఏదో చేస్తాం తెలియకుండా. ఈ యొక్క దోషాలు మనం
ఈ మనఃపూర్వకంగా ఉన్నా కానీ ఆత్మపూర్వకంగా ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేయలేము అనమాట. అందువల్ల ఈ యొక్క పుణ్యాహవచనం మనం ఏదో తెలుసో తెలియక ఏదైనా పాపాలు చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క పుణ్యాహవచన చేసిన ఫలితం వల్ల మన యొక్క ఆత్మకృతంగా కానీ మనఃకృతంగా కానీ శరీరకృతంగా కానీ ఏవైనా తప్పులు ఉంటే కనుక అవి పోతాయి. మనం ఈ తప్పులు పోయినమ్మటిని కూడా మనకి యొక్క అధికారం వస్తుంది స్వామి యొక్క కళ్యాణం చేయడం కొరకు. అంతేనా? అంతేకాదు, మనకి యొక్క పుణ్యాహవచనం చేసిన వల్ల సర్వే వేదాహ ప్రియంతం, అన్ని వేదాలు కూడా ప్రీతి పొందుతాయి ఈ యొక్క పుణ్యాహవచనం చేసిన వల్ల. సర్వే యజ్ఞాహ ప్రియంతం, ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రీతి పొందితే మన యొక్క పుణ్యాహవచనం చేసిన వాళ్ళు. మనకి అన్నీ కూడా శుభాలు చేయకూడతాయి ఈ యొక్క పుణ్యాహవచనం చేయడం వల్ల. అలాగే స్వామివారికి కళ్యాణం ముందుగా ఈ యొక్క పుణ్యావచనం కూడా ముగించుకున్నాము. స్వామివారికి రక్షాసూత్ర ఆరాధన కూడా జరిగింది. ఏమిటి రక్షాసూత్రం? మనకి 2 రకాల కంకణాలు ఉంటాయి. ఒకటేదో మనకి రక్ష కోసం ఒకటి కట్టుకుంటాము, 2 మనం ఏదైనా సంకల్పించుకుంటే మనకు కంకణం కట్టుకుంటాం. అవునా కాదా? కంకణం కట్టుకొని పని చేస్తామంటాం కదా. ఈ యొక్క కంకణం ఏంటయ్యా అంటే స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాము, అందరం కూడా మీరందరూ భక్తులందరూ కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు. మనకేదో ఒక ఫోన్ వస్తుంది, అయ్యా ఇంట్లో ఎవరైనా పుట్టారు కానీ ఎవరైనా పోయారు కానీ వెళ్తారు, అట్లా మధ్యలో ఆపేసి వెళ్ళలేం కదా. స్వామివారి కార్యనిర్వహణ కోసం ఇక్కడికి వచ్చాం, కళ్యాణం కోసం. మనం ఎప్పుడైతే ఈ యొక్క కంకణం కట్టుకున్నామో మనకి జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ ఏదైనా ఆశౌచాలు వచ్చినా కూడా ఈ యొక్క కంకణం మనం చేతుకున్నంత వల్ల ఈ యొక్క కార్యక్రమం పరిపూర్ణమైనటువంటి వరకు మనకు ఎటువంటి దోషాలు కూడా ఆపాదించబడవు. అందుచేత స్వామివారికి కూడా ఈ యొక్క రక్షాసూత్ర ఆరాధన జరిగింది. ఇప్పుడు ముందుగా స్వామివారికి ధారణ చేసి మనం కళ్యాణ ఘట్టానికి మనం వెళ్తూ ఉన్నాము. ఇక పూర్వం ఇంతకు ముందుగా ఏదైతే మనకి ఘట్టాలు వస్తూ ఉంటాయో చక్కగా చెప్పుకుందాం, మనం కూడా తెలుసుకుందాం. కేవలం ఇక్కడికి వచ్చి కూర్చోవడమే కాదు, మన మీద మంత్రాలు, స్వామి మంత్రాలు చదువుతున్నాడు మనం వింటామనేది కాదు. ఇక్కడ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు తెలియాలి మనం ఏం చేస్తున్నటువంటి. ఈ విధంగానే మన భక్తి మార్గాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఏదో కూర్చొని మనం ఏదో నామాలు చేస్తే సరిపోతుందంటే కుదరదు. మన యొక్క ధర్మాన్ని తెలుసుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి పూజని కూడా మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క రిజల్ట్ అంటాం కదా, ఆ యొక్క పరీక్ష పరిపూర్ణటువంటి మనకి వస్తాయి అన్నమాట. స్వామివారికి మనం కంకణ ధారణ చేస్తూ ఉన్నాం. గోవిందా
స్వామివారి యొక్క రక్షాధారణ అయినటువంటి అనంతరం స్వామివారికి వరపూజ జరుగుతూ ఉంది. ఏమిటయ్యా వరపూజ? మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉంటారు మామూలుగా. అంటే ఎవరైనా మనకు ఒక అమ్మాయి ఉంటే ఒక మంచి వరుణ్ణి మనం చూస్తాం, అవునా కదా? ఎవరో ఒక తెలియని వ్యక్తిని మనం తీసుకురాము కదా. ఒక మంచి గుణగణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన అమ్మాయికి సరిపడతాడా లేదని చూసుకొని ఒక అబ్బాయిని మనం చూసి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈరోజు ఎవరు మనకు పెళ్లి కొడుకు? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడు. ఆయన యొక్క 9వ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆయనే మనకి స్వయంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపంలో వరుడుగా ఉండగా స్వామివారికి ఇద్దరు భార్యలు, ఒకరు కాదు. మనం ఒక్కరినే ఎలా భరించగలమో తెలియదు కానీ ఇద్దరు భార్యలు స్వామివారికి, రుక్మిణి మరియు సత్యభామ. వాళ్ళు కూడా అత్యంత రూపవతులు, అలాగే గుణవతులు. అందరూ కూడా ఈరోజు స్వామివారికి వరుడుగా మరియు వధువులుగా ఇక్కడ చేరున్నారు మండపం మీదకి. ముందుగా స్వామివారికి వరపూజ చేస్తూ ఉంటాం.